రక్షకుడు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బెత్తము అంటే కర్ర అని అర్థం. బెత్తము ఎప్పుడు వాడతారు అంటే పిల్లలు తప్పు చేసినప్పుడు బెత్తమును వాడతారు. బెత్తము సరిదిద్దుటకు ఉపయోగపడుతుంది. చేసిన తప్పులకు శిక్ష పడేదానికి బెత్తము ఉపయోగిస్తారు. కుటుంబంలో పిల్లలు సరైన మార్గంలో ఎదుగుట కొరకు పిల్లలు తప్పు చేసినప్పుడు బెత్తమును వాడాలి. కొంతమంది పిల్లలను గారాబంగా పెంచుతారు. ఒకే ఒక్క కూతురని, ఒకే ఒక్క కొడుకని వారు తప్పు చేసినప్పుడు, అలాగే మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు వారిని కొట్టడానికి బెత్తమును వాడకుండా వారు చేసిన తప్పులను సమర్థిస్తూ కొడితే ఏడుస్తారని పెంచుతారు. వారిని కొడుతూ పెంచాలి అని కాదు, కానీ తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా బెత్తము వాడాలి. పిల్లల విషయంలో బెత్తము వాడకుండా వారిని కొట్టకుండా ఉంటే వారు తల్లిదండ్రులను కొట్టడానికి వస్తారన్నది వాస్తవము. సామెతలు గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనము చదవండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. గమనించారా? బెత్తము వాడకపోతే పిల్లలు తల్లిదండ్రుల మీద విరోధంగా తయారవుతారు. పిల్లలు ఎవరినైనా తిట్టినప్పుడు, అయ్యో నా కుమారుడు లేదా నా కుమార్తె ఎంత ముద్దుగా మాట్లాడుతుందో అని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నవ్వుతుంటారు. ఇన్ని మాటలు ఎలా నేర్చుకున్నావు అని ఏదో సాధించినట్లుగా సంతోషపడతారు. ఈరోజు ఎంతోమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు కన్నీటిని తెప్పిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో మన భయమే లేకపోతే ఇక వారు ఎవరికి భయపడతారు? పిల్లలు తల్లి పర్సులో నుండి లేదా తండ్రి జేబులో నుండి డబ్బులు తీస్తున్నప్పుడు మీరు ఇది తప్పు, దీని దొంగతనము అని అంటారని వారితో మీరు చెప్తారా? మీ డబ్బును తీసుకోవడానికి మీ పిల్లలకు అడ్డేమి లేదు అని అనుకుంటున్నారా? లేక ఇలా తీసుకోకూడదు చెప్పి తీసుకోవాలని నేర్పిస్తున్నారా? లేకుంటే భార్య కూడా భర్త జేబు నుండి డబ్బులు తీసుకోకూడదు, అది క్రమము కాదు. ఈరోజు పిల్లలకు అది తప్పు అని చెప్పక ఆ పర్వాలేదులే అని సర్దుకుపోయామంటే రేపు ఎవరింటికి వెళ్ళినా వారికి తీసుకునేదే అలవాటవుతుంది. కారణం వారు ఇంట్లో తీసుకోవడానికి అలవాటు పడ్డారు కనుక. ఇలా పెరిగితే దొంగలయ్యే ప్రమాదం ఉంది. ఈరోజు మీ పిల్లలు మీ మాట వినకపోవడానికి కారణం మీ పిల్లల విషయంలో మీరు బెత్తము వాడకుండా వారిని సమర్థిస్తూ అతి ప్రేమతో పెంచడం ద్వారా ఈరోజు మీ కన్నిటికి మీరే కారకులయ్యారు. పిల్లలను ప్రేమించే విషయంలో ప్రేమించాలి, వారికి అన్ని ఇచ్చే సమయంలో అన్ని ఇవ్వాలి. అదే సమయంలో వారిని గద్దించి కొట్టే సమయంలో కూడా వారిని కొట్టాలి. ఇక్కడ మనము చేసిన తప్పు ఏమిటంటే అన్ని ఇస్తున్నాము, ప్రేమిస్తున్నాము, కానీ శిక్షించే సమయంలో శిక్షించడం లేదు. అవునంటారా? చిన్న పిల్లలను ఎలా పెంచితే అలా పెరుగుతారు. కొంతమంది తల్లిదండ్రులే పిల్లలకు చెడు మాటలు నేర్పిస్తారు. జ్ఞానం లేని తల్లిదండ్రులు. మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల దగ్గర చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక వారు కూడా నేర్చుకుంటారు. కొంచెమైనా ఆలోచన లేకుండా మూర్ఖంగా ప్రవర్తించే తల్లిదండ్రులు. భగత్ సింగ్ గారు ఒక కుటుంబంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉండే ఆ తల్లి కన్నీటితో భగత్ సింగ్ గారికి ఇలా అంటుంది, అన్నా నా కూతురు నన్ను చచ్చిపో, నువ్వు వద్దు నాకు అని అంటుంది. లేక లేక చాలా సంవత్సరాలకు ఒకే ఒక కూతురు పుట్టిందని ఏది కొదువ లేకుండా తీసుకొచ్చి పెట్టాము. ఒకే ఒక కూతురని నా కూతురు మీద
చెయ్యి చేసుకోకుండా పెంచాను. నా మీద తిరుగుబాటు చేసి నువ్వు వద్దు చనిపో అని అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానని కన్నీరు విడుస్తూ భగత్ సింగ్ గారికి చెప్తుంది. చూసారా, ఈరోజు మీకు పిల్లలు విరోధంగా అవ్వడానికి కారణం వారిని గద్దించే సమయంలో గద్దించకుండా, బెత్తము వాడే సమయంలో బెత్తము వాడకపోవడమే కారణం. పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత వారిని కొడితే ప్రయోజనం ఏమీ లేదు. పెరిగిన తర్వాత వారిని కొట్టడానికి ప్రయత్నిస్తే వారు మనల్ని కొడతారు. పెద్దవారైన తర్వాత కొట్టడానికి ప్రయత్నిస్తే వారు తల్లిదండ్రులను బెదిరిస్తారు. నన్నే గద్దిస్తావా, నన్నే కొట్టడానికి వస్తావా, నేను చస్తే గాని ఇంట్లో ఉండను, నేను మందు తాగి చస్తాను, నేను వెళ్ళిపోతాను, బావిలో దూకి చనిపోతాను అని ఇలా అనేక రకాలుగా బెదిరిస్తారు, భయపెడతారు. ఇక తల్లిదండ్రులు ఏం చేయలేని పరిస్థితి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారిని బెత్తముతో కొట్టి సరిచేయటకు అవకాశం ఎంతైనా ఉంది. చిన్న పిల్లలను కొడితే వారు ఇలా బెదిరించరు, భయపెట్టరు. ఎందుకంటే వారికి ఇలాంటి విషయాలు అర్థం కావు. మార్పు చెందడానికి ఎంతైనా అవకాశం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీ పిల్లలు మీ మాట వినకపోవడానికి కారణం ఎవరు బాధ్యులు? ఈరోజు కన్నీరు విడిస్తే ప్రయోజనమేమి ఉన్నదా? పిల్లలను చూస్తూ చూస్తూ మనకు కొట్టడానికి చేతులు రావు, వాస్తవమే. ఈరోజు మనము మన పిల్లలను కొట్టకపోతే రానున్న రోజుల్లో పెరిగి పెద్దవారైనప్పుడు, దారి తప్పిపోయినప్పుడు వారిని వీధుల్లో ఉన్నవారు కొడతారు అనేది వాస్తవము. అప్పుడు అంటారు, వీడిని లేదా దీనిని కన్న తల్లిదండ్రులకు సిగ్గు లేదా అని అంటారు. పిల్లలను ఇప్పుడు దారిలో పెట్టడానికి మనము కొడితే బాగుంటుందా, లేదా సమాజంలో ఉన్నవారు కొడితే బాగుంటుందా? సమాజంలో ఉన్నవారు కొట్టడమే కాకుండా ఆ తరువాత చెడ్డ పేరు కూడా విరుదుగా పొందుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. పిల్లలకు అనారోగ్యం వస్తే హాస్పిటల్కు తీసుకెళ్తాము. అప్పుడు డాక్టర్ గారు అంటారు, అమ్మ ఇంజెక్షన్ వెయ్యాలి అని అంటారు. అప్పుడు మనము వద్దు డాక్టర్, ఇంజెక్షన్ వేస్తే మా వాడికి నొప్పి కలుగుతుందని చెప్తాము. ఇంజెక్షన్ వేయకుండా ఉంటారా? ఒకవేళ వేయించకపోతే ఆ రోగం ఇంకా ముదిరి చనిపోయే ప్రమాదం ఉంది కదా. మరి నొప్పి ఉన్నప్పటికీ ఇంజెక్షన్ వేస్తే నొప్పి కొద్దిసేపు ఉంటుంది, ఇక ఆ నొప్పి తర్వాత రోగం కూడా తగ్గుతుంది, వారు ఆరోగ్యంగా జీవిస్తారు. అవునంటారా? శరీరంలో ఒక రోగం వస్తేనే వారికి నొప్పి కలిగినా పర్వాలేదు, ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటాము. మరి ఇప్పుడు మనము బెత్తముతో కొడితే వచ్చే నొప్పి కొద్దిసేపు ఉంటే మళ్ళీ తగ్గిపోతుంది. ఆ తర్వాత వారు భవిష్యత్తులో మంచి దారిలో ఉంటారు అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇదేనా తల్లిదండ్రులు కలిగి ఉన్న బాధ్యత? పిల్లలు శరీర విషయంలోనే అంత బాధ్యత ఉంటే ఇక భవిష్యత్తు విషయంలో ఇంకెంత బాధ్యతను మనము కలిగి ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. బాధ్యత ఉంది కాబట్టి వారి పేరిట డబ్బులు కూడబెట్టాము, ఆస్తులు కూడబెట్టాము, ఇక నేను చస్తే ఎల్ఐసి డబ్బులన్నీ వారికే వస్తాయని ఇలాంటి విషయాల్లో బాధ్యత కలిగి ఉన్నాము అని అంటారా? కానీ వారు ఎలా పెరుగుతున్నారు? వాక్యానుసారంగా ఎదిగేలా పెంచుతున్నారా? వాక్యానుసారంగా పిల్లలు ఎదిగేలా పెంచుతున్నారా లేదా అనే ఆలోచన చేస్తున్నారా? పిల్లల కొరకు ఎన్ని ఆస్తులు కూడా పెట్టినా వారు కలిగి ఉన్న ఆస్తిని బట్టి వారి ప్రవర్తన మారదు కదా. వారి ఆస్తి వారికి భయము నేర్పించదు కదా. వారి ఆస్తి దేవునికి, తల్లిదండ్రులకు, అలాగే పెద్దలకు లోబడే విషయము నేర్పించదు కదా. పిల్లలకు మనము ఎన్ని ఆస్తిపాస్తులు సమకూర్చినప్పటికీ మాట వినే గుణము నేర్పించకపోతే ఇక ఆస్తి వారి జీవితమును ఎలా నడిపిస్తుందో బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుని సంఘటన గుర్తు తెచ్చుకోవాల్సిందే కదా. ఒక్కసారి ఆలోచించండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
పిల్లలను ఎలా పెంచుతున్నారు? బెత్తము వాడకుండా మీ పిల్లలకు విరోధులుగా మారి కుటుంబంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారా? ఇక మీదట బెత్తము వాడే విషయంలో ఆలోచన కలిగి వారిని సరిదిద్దే విషయంలో జాగ్రత్తగా ప్రవర్తిస్తూ జీవించుదాము. తద్వారా కుటుంబంలో సంతోష సమాధానములతో జీవించుదాము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.